హలో అండి. మనం ఎలాంటి బ్యూటీ పార్లర్‌లకి వెళ్ళకుండా, డబ్బు అనేది ఖర్చు చేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే స్కిన్‌ని మెరిసిపోయేలా చేసుకుందామా? అది ఎలాగో చూసేద్దాం రండి. ఇది అందరికీ తెలిసిందే. అందరింట్లో ఉంటుంది. కానీ యూజ్ చేయరు అంతే. అందరూ బ్యూటీ పార్లర్‌లని, క్రీమ్‌లని, ఫేస్ వాష్‌లని ఇలాగా ఏవేవో ట్రై చేస్తారు. కానీ ఇది మాత్రం యూజ్ చేయరు. దీన్ని మాత్రం మీరు మంత్‌కి 3 టైమ్స్ అయినా, 4 టైమ్స్ అయినా, లేకపోతే వారానికి 2 టైమ్స్ అయినా, వారం రోజులు యూస్ చేసుకున్నా సరే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. స్కిన్ కూడా చాలా బాగుంటుందండి. మనం ఎక్కువగా మేకప్లు, బ్యూటీ పార్లర్లు అంటూ తిరుగుతూ ఉంటే మనకి ఏజ్ అనేది పెరిగే కొద్దీ స్కిన్ అనేది ముడతలు పడిపోతుంది. 40 ఏజ్లోనే 50-60 ఏజ్లా కనిపిస్తారు. కాబట్టి ఎక్కువగా అవాయిడ్ చేసేయండి బ్యూటీ పార్లర్లకి వెళ్ళడం అలాంటివి. నేనైతే ఇంతవరకు కూడా ఎప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు. కనీసం నా మ్యారేజ్ అప్పుడు కూడా నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదండి. మా అమ్మ వెళ్ళమ్మా రెడీ అవ్వు, బాగా రెడీ చేస్తారంటే కూడా నేను వినలేదు. కానీ అప్పుడు ఏం ఆలోచించానంటే మనీ వేస్ట్ అవుతుంది, ఎందుకు ఇంట్లోనే రెడీ అయ్యి వెళ్ళిపోతే ఆ మనీ మిగులుతుంది కదా అని ఆలోచించాను. కానీ తర్వాత ఫీల్ అయ్యాను, ఆ ఒక్క రోజైనా వెళ్ళుంటే బాగుండేది అని. సరే, దాని గురించి వదిలేసేయండి. గంధం అండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. పూజలకి వాటికి ఉపయోగిస్తూనే ఉంటారు. మరి గంధాన్ని ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటే ఎంత మంచిదండి. స్కిన్కి చల్లగా ఉంటుంది ఫేస్కి వేసుకోగానే. ప్లస్ మన చర్మం కూడా చాలా బాగుంటుంది. నేను గంధంలో కొంచెం చిటికెడు కస్తూరి పసుపు కూడా వేసుకున్నాను. ఇది కూడా చాలా మంచిది. నార్మల్ పసుపు కన్నా కస్తూరి పసుపు స్కిన్కి చాలా మంచిదండి. నార్మల్ పసుపు యూస్ చేస్తే స్కిన్ అనేది అంటే ముడతలుగా వచ్చేస్తుందన్న మొసలితనం అంటే దగ్గరలో అంటే ఒక 50 అలా ఏజ్ ఉన్నప్పుడే ముసలి వాళ్ళలాగా కనిపిస్తామంట. అందుకని నార్మల్ పసుపు ఎక్కువ యూజ్ చేయొద్దు, కస్తూరి పసుపే యూజ్ చేయండి. ముత్తైదులుగా ఉన్న వాళ్ళు ప్రతి శుక్రవారం కూడా పసుపు అనేది రాసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ కస్తూరి పసుపుని యూజ్ చేయడం వల్ల చాలా మంచిదండి. యూజ్ చేయండి. నేనైతే వీక్కి 2 టైమ్స్ 3 టైమ్స్ అయినా గంధం అనేది ఫేస్ ప్యాక్లా వేసుకుంటాను. మీకు ఒకటి తెలుసా, నాకు ఎలాంటి మొటిమలు కానీ పింపుల్ అలాంటివి ఏమీ రావండి. ఎందుకంటే నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాను, మేకప్ అనేది వేసుకోను. నేను ఏదైనా ఫంక్షన్లు అలాంటప్పుడు కూడా ఇలా గంధం రాసుకుంటాను, ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని కడిగేసుకుంటాను అంతే. నేను ఎలాంటి ఫేర్ అండ్ లవ్లీలు కానీ యూస్ చేయను. ఇప్పుడు ఈ మధ్యన ఫాన్స్ వైట్ బ్యూటీ ఆ క్రీమ్ యూస్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ నాకు బాగానే అనిపించింది. అది కూడా మంచి కాలంలో స్టార్ట్ చేశాను. స్కిన్ అంతా తెల్లగా వచ్చేస్తుంది అని. ఇంకా నేను దాన్ని మానేసినా కానీ సరే నాకు ఫేస్కి ఎలాంటి ప్రాబ్లం అవ్వదు. ఎందుకంటే అది ఫాన్సే కాబట్టి. ఫేర్ అండ్ లవ్లీ అయితే నల్ల బొంగి మచ్చలు వస్తాయి అంటారు, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంక విషయానికి వస్తే గంధం చాలా మంచిదండి స్కిన్కి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ప్రతిరోజు కూడా అప్లై చేసుకుంటే స్కిన్కి చల్లగా ఉంటుంది, అలాగే స్కిన్ ఫ్రెష్గా కూడా ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా టైం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. గంధం కొంచెం తీసుకుని అందులో వాటర్ వేసి మిక్స్ చేసి వేసుకోవడమే. కొంచెం కస్తూరి పసుపు వేసుకొని, లేకపోతే స్కిప్ చేసేయండి. వేసుకోవాలని ఏం రూల్ లేదు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టైం ఏం తీసుకోవలేదు, రాసుకొని మీ పని మీరు చేసుకోవచ్చు. నేను మొహం కడుక్కున్న వెంటనే బొట్టు పెట్టేసుకుంటాను, లేకపోతే నాకు నచ్చదు ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్. డూ ఫాలో అండ్ మోర్ వీడియోస్. బై బై ఫ్రెండ్స్. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ నా ఫేస్కి ఇప్పుడు నా ఫేస్కి డిఫరెన్స్ గమనించారో లేదో అనేది నాకైతే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.